ఇక్కత చీరలంటే ఇష్టపడనోళ్ళు ఎవరుంటారులా ఇక ఆటిని కొంటందుకైతే ఇంట్లున్న మొగోళ్ళతోని యుద్ధాలు చేసిన ఆడోళ్ళు మస్తు మంది ఉంటారు. అయితే ఇక ఇసొంటి ఇక్కత చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టిందే పేరు కదా. అయితే ఇక 6000కు దొరికే చీర 300కు అత్తే ఎట్లా ఉంటది? అబ్బా ఎక్కడనో చెప్పు జల్ది, నాకు చెప్పు తొందరలా, ఇప్పుడే పోతా చెప్పు చెప్పు అని తొందర వడకు రక్కలు. అసలు ముచ్చట గానే ఉన్నది చూడుర్రి మరి. ఇక భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలా ఇక్కత్ చీరలు కొనుడంటే డౌట్ లేకుండా మరి కొంటారు ఆడోళ్ళు. ఎందుకంటే గంత గొప్ప పేరు సంపాదించుకున్నది. మరి సామాన్య మహిళలే కాదుల్లో ఈ పోచంపల్లి చీరలను సెలబ్రిటీలు సుతా పెళ్లిళ్ళకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేపించుకుంటారు. అయితే కొంతమంది బట్టే వాస్గాన్లు మిషన్ల మీద తయారు చేసిన వాటిని గుజరాత్లో ఉన్న సూరత్కెళ్ళి తెప్పించి ఇవే పోచంపల్లి ఇక్కత్ చీరలని చెప్పి అమ్ముకుంటా జనాలను మోసం చేస్తున్నారు. అయితే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాళ్ళొచ్చి అందరి మీద ఒకటేసారి గిట్ల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అధికారులు తోటి తనిఖీలు చేపించారు. నకిలీ ఇక్కత్ చీరలు అమ్ముతున్న దుకాణాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చీరలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద కేసులు సుత పెట్టిర్రు. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీసు, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీసు ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ చీరలను పరిశీలించి చూస్తే తప్ప నకిలీ వందలవదట. కొంతమంది పైసలకు కకృతి పడుకుంటా గిట్ల తక్కువ ధరలకు పట్టుకొచ్చుడు, జనాలను మోసం చేసుడు అలవాటు పడ్డారు. వాళ్ళు చూపెట్టిన చీరనే ఇక్కత్ చీరని నమ్మించి మోసం చేసుకుంటా వేలల్లుండే చీరలను వందలనే అమ్ముతున్నారు. గిట్లా వాళ్ళ బట్టలకు వాళ్ళే నిప్పు పెట్టుకుంటున్నారు పోర్రి.